This video is brought to you by Bharati Cement. గురుగారు, ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఈ ఉగాది శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదము కలిస్తే మేషరాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 3, అగౌరవము 1. బాగుంది. వీళ్ళు ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళు శుభకార్యాలకు ధనము వ్యయము చేస్తారు. అలాగే సంతోషంగా ఉండబోతారు ఈ సంవత్సరం. ప్రయత్న కార్యాలు జయం అన్నాడు పంచాంగంలో. అంటే వీళ్ళు ఏది ప్రయత్నము చేసినా, ఏ కార్యక్రమము కోసం మొదలుపెట్టినా జయము కలుగుతుంది అని దాని యొక్క అర్థం. సంతానము అభివృద్ధి అన్నాడు. అంటే వాళ్ళ సంతానానికి ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం కావాలను, లేకపోతే వివాహము కావాలి అని కానీ, లేకపోతే ఏదో ట్రాన్స్ఫర్ కావాలి అని, లేదా విదేశాలకు పంపించాలి అని కానీ, ఇలాంటివి ఏవో కోరికలు, ఎవరెవరి కోరికలు వాళ్ళవి కదా, అలా ఉంటాయి. కానీ ఆ సంతానానికి అభివృద్ధి, వీళ్ళ యొక్క సంతానానికి ఖచ్చితంగా అభివృద్ధి కలుగుతుంది గాక. అలాగే భూలాభం, భూముల వల్ల లాభం అన్నాడు. అంటే భూమి కొనటమా, లేకపోతే ఉన్నటువంటి భూమిలో ఏదైనా వీళ్లకు లాభము రావటమా అనేటువంటిది ఏదో ఒక రకంగా భూలాభం అన్నాడు. కష్టాలు ఉన్నప్పటికీ, కష్టాలు లేవు అని కాదు, ఉంటాయి. సముద్రం అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత చిన్నపాటి ఒడిదుడుకులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి గాక. అయితే మీరు జయిస్తారు, ఖచ్చితంగా మీకు మేలే జరుగుతుంది గాక. కష్టాలు ఉన్నాయి ఎలాగబ్బా అని ఏమి అనుకోనక్కర్లేదు. మీకు మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలముగానే ఉన్నాయి, అంతా బాగుంది కాబట్టి మీకు మేలే జరుగుతుంది గాక, జయిస్తారు. అలాగే ఈ రాశిగల రైతులకు చాలా అంటే చాలా బాగుంది. తర్వాత విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు అని ఎందుకంటున్నానంటే, చిన్న స్కూలు దగ్గర నుంచి కాలేజీల వరకు విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు చాలా అంటే చాలా బాగున్నది. మంచి మెడల్స్ సంపాదించేటువంటి అవకాశము ఉన్నది విద్యార్థులు వీళ్ళు. రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగున్నది. ఈ రాశిగల వాళ్లకు, మేషరాశి వాళ్లకు రాజకీయంలో చాలా మంచి యోగము ఉన్నది. అలాగే మంత్రులు అయ్యేటువంటి అవకాశము కూడా ఉన్నది గాక. ఆల్రెడీ మంత్రి పదవులు పొందినటువంటి వాళ్లకు గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరము అనేది గమనించండి. ఏదో ఒక రకంగా అయితే మేలైతే జరుగుతుంది గాక. అలాగే సినిమా వాళ్లకు చాలా బాగున్నది. అలాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు, వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్లకు కూడా చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి, ఎటువంటి రెమెడీ చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది ఉన్నప్పుడు శివుడికి రుద్రాభిషేకము ఒక 5 సార్లు చేయించాలి. చూడండి, ఈ సంవత్సరం అన్నీ ఒకటేసారే కాదు, ఈ సంవత్సరం అంతా ఒక 5 సార్లు చేయించుకోగలిగితే సందర్భాన్ని బట్టి ఈ మేషరాశి వాళ్లకు అంతా అత్యంత అనుకూలముగా ఉంటుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి వృషభ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిరా నక్షత్రం 1-2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. వీళ్ళకు ఆదాయము 14, వ్యయం 11, రాజపూజ్యత 6, అగౌరవము 1. చాలా బాగుంది. వీళ్లకు ఈ సంవత్సరం ఏమిటయా అంటే గౌరవాభివృద్ధి. వీళ్లకు ఉండేటువంటి గౌరవము, అభివృద్ధి కలుగుతుంది. సర్వకార్యములు జయం అన్నాడు.
అన్ని కార్యాల్లోనూ జయము కలుగుతుంది గాక వీళ్లకు. మంత్రసిద్ధి, ఎవరైనా అనుష్ఠానము చేసుకోగలిగినటువంటి వాళ్ళు గనక మంత్రము తీసుకున్నారంటే ఉపదేశము ఈ సంవత్సరం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. స్థానచలనము అన్నాడు అంటే ఇక్కడ ఉన్న చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళటము అంటే ఏదో ఒక ఉపకృతి మేలు జరిగే వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది. అలాగే విదేశాలకు వెళతారు. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదు వ్యాపారపరముగా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు, లేదు సంతోషంగా చూడాలి చూసి రావాలి అనేటువంటి అభిప్రాయంతో కావచ్చును, అలా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు. తర్వాత విహారయాత్రలు చేస్తారు. అంటే విహారయాత్రలు ఎప్పుడు చేస్తాం? మనం అనుకున్నది అనుకున్నట్టు అన్నీ జరిగినప్పుడు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు అలా విహారయాత్రలను చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలా విహారయాత్రలు చేస్తారుగాక. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఎప్పటి నుంచో మేము వ్యాపారం చెయ్యాలి, మాకు ఏది కలిసి రాలేదు అని అనుకున్నటువంటి వాళ్లకు, అనూహ్యముగా అసలు దాని గురించే ఆలోచన లేని వాళ్లకు కూడా వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మొదలు పెట్టడము కానీ, అలా ఏదో ఒకటి జరిగి మొత్తానికి వ్యాపారాలైతే మెరుగుపడతాయి అనేటువంటిది ఒకటి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, కొత్త సంబంధాలు అన్నాడు. కొత్త సంబంధం అంటే ఏమిటి? కొడుకు వివాహము కావచ్చు, కూతురికి వివాహము కావచ్చు, లేదా వ్యాపారంలో కొంచెం భాగస్వామ్యము ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా కొత్తగా సంబంధాలు ఏర్పడతాయి అనేటువంటిది తెలియజేస్తున్నాం. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీరు ఏదైతే ఫలితము, ఏ ఫలితం ఆశించైతే మీరు చేస్తారో ఆ ఫలితాలు తప్పకుండా మీకు అందుతాయిగాక అనేటువంటిది తెలియజేస్తున్నా. ఆత్మవిశ్వాసముతో ఉండాలి. మేము చెయ్యగలము, మేము దీన్ని సాధించగలము, మేము దీన్ని మొదలు పెట్టగలము, ఖచ్చితంగా దీంట్లో మేము విజయం సాధిస్తాము అనేటువంటి ఆత్మవిశ్వాసము మీకే లేకపోతే బయట వాళ్ళకి ఏం చెబుతారు? కనుక మీరు ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టండి, మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉంటాయి అనేటువంటిది మనకు పంచాంగం తెలుపుతున్నది. అలాగే రైతులకు, విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగముగా ఉన్నది. ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి చూసుకోండి, పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే సినిమా వాళ్లకు బాగున్నది. అలాగే వ్యాపారస్తులకు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలముగా ఉన్నదని తెలియజేస్తున్నాను కదా, చూసుకోండి ఒక్కసారి. ఇక పరిహారాలకు గనక ఏమైనా మేము ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు ఈ సంవత్సరము అని అనుకునేటువంటి వాళ్లకు విష్ణువుకు, శ్రీ మహావిష్ణువుకు అభిషేకాలు చేయించండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. గురుగారు, అలానే మిథున రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ నుండి మిథున రాశి వాళ్లకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 2, అగౌరవము 4. ఇదేమిటి ఇలా ఉంది, ఏం బాగలేదే అని అనుకోవద్దండి గాక. ఎందుకంటే మీకు తర్వాత మీకు జరిగేటువంటివి వింటే మీకే తెలుస్తుంది. ఈ సంవత్సరము వీళ్లకు గౌరవం పెరుగుతుంది, పేరు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము చాలా మంచి పేరు మీరు సంపాదించు. అంటే ఇంతకాలము పేరు లేదా గురువుగారు మాకు అని అనుకోవచ్చును కాక, అలా కాదు. పేరు రావడం అంటే పలానా వ్యక్తి అయితే చాలా మేలు మనకు అనుకూలముగా జరుగుతుంది అని మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని సంస్థల వాళ్ళైనా లేదు కొన్ని వ్యవస్థల వాళ్ళైనా మీ పేరును ప్రతిపాదించి మీకు అనుకూలంగా జరిగేటువంటి ఇది ఉన్నది గాక. అలా శత్రువులు మిత్రులుగా మారటం, మిమ్మల్ని విభేదించిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు విభేదించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ యొక్క సహకారాన్ని కోరటము కానీ,
మీ యొక్క సర్వీసును కోరుకోవటము కానీ లేదా మీ దగ్గరికి వచ్చి మీకు అనుకూలముగా ఉండటము కానీ ఖచ్చితముగా జరుగుతాయి గాక. అలాగే పశులాభం, పశువుల వల్ల లాభము ఉంటుంది ఈ రాశి వాళ్లకు. నూతన వస్తువుల యొక్క ప్రాప్తి అన్నాడు. నూతన వస్తువులు ఏమైనా కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాంటి నూతన వస్తువులు ఏవో మీరు కొంటారు, తీసుకోగలుగుతారు అనేటువంటిది ఒకటి. సుగంధ ద్రవ్యాలు ప్రాప్తం అన్నాడు. అంటే సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు తీసుకుంటాం మనము? మంచి వాసన కలిగినటువంటి అత్తరు ఇవట్లాంటివన్నీ కొన్ని ఏవో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఎప్పుడు మనం తీసుకునేది? ఇంట్లో ఏదైనా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే కదా ఇవన్నీ మనం తీసుకోగలుగుతాం, సుగంధ ద్రవ్యాలు. అలా సుగంధ ద్రవ్యాలు ప్రాప్తం. అలాగే సంతోషం అన్నాడు. సంతోషంతో గడుపుతారు ఈ సంవత్సరము అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత కొంచెం మీరు ఆలోచన జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, స్త్రీల వల్ల చిన్న కలహం వచ్చేటువంటి అవకాశము ఉన్నది, చిన్న ఇబ్బంది వస్తుంది అనేటువంటిది తెలుపుతుంది పంచాంగం. స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకు ఎందుకైనా మంచిది, మేలు కలుగుతుంది గాక. అలాగే విదేశీ ప్రయాణం, అలాగే కొత్త కంపెనీలు పెట్టడం అంటాడు. అంటే కంపెనీ అని అనలేదు, కంపెనీలు అన్నాడు. అన్నప్పుడు మీరే ఆలోచన చేసుకోండి. అంటే దాంట్లో భాగస్వామ్యంతో ఉండటమా లేదా కంపెనీలు మీరే పెట్టడమా అనేటువంటిది మీకు ఏదో మరి మీ సౌకర్యాన్ని బట్టి మీకే తెలుస్తాయి పోను ఇప్పటి నుంచి. ఆ తర్వాత రైతులకు చాలా యోగదాయకముగా ఉన్నది రాశి వాళ్లకు. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మరీ బాగా ఉన్నది. అలాగే సినిమా వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల వాళ్లకు కూడా అత్యంత అనుకూలముగా ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఇక రెమెడీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు రామాలయముకు వెళ్ళి, రామాలయంలో సీతారామ లక్ష్మణ హనుమ సమేత విగ్రహాలు ఉంటాయి ఎప్పుడూ కూడా. అందరికీ కలిపి అభిషేకము చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ శోభకృతనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యత 5, అగౌరవము 4. వీళ్లకు ఆచారాలు పాటిస్తారు ఈ సంవత్సరం. అంటే ఇంతవరకు మేము ఆచారాలు పాటించలేదా అని కాదు, ఇంకా విధిగా ఆచారాలు ఎక్కువగా శ్రద్ధగా పాటించేటువంటి అవకాశము ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే గృహలాభం, గృహము వలన లాభం వచ్చేటువంటి ఇది ఉన్నది. సౌఖ్యం, సంతోషం, సుఖము, సంతోషము ఈ రాశి వాళ్లకు చాలా బాగా ఉండబోతున్నది. కష్టాలు తొలగిపోవటం, అంటే మొన్నటి దాకా కష్టాలు పడి ఉంటారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు ఎలాగబ్బా అని అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా కొంచెం ఉంటాయి, కానీ ఈ పండుగ నుండి అన్నీ కూడా తొలగిపోవటం అనేటువంటిది మీకు జరుగుతుంది గాక. ఆనందంగా గడపటం, చూడండి మీకు మీరే ఆనందంగా గడుపుతారు, అంటే గ్రహస్థితి అనుకూలముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాం. అలాగే ధనలాభం, ధనము లాభం వచ్చేటువంటి ఇది ఉన్నది. కీర్తి పెరగటం, మీకు కీర్తి పెరుగుతుంది గాక. సంఘములో పలుకుబడి పెరగటము కూడా ఉన్నది. కీర్తి పలుకుబడి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరము ద్విగుణీకృతం అవుతుంది గాక. అంటే పెరుగుతుంది తప్పకుండా ఉన్నదానికంటే అనేటువంటిది ఖచ్చితంగా మనకు పంచాంగము నిర్దిష్టంగా చెబుతున్నటువంటి మాట. ఆ తర్వాత రైతులకు ఈ రాశి వాళ్లకు చాలా మేలుగా ఉన్నది. అలాగే విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. శ్రద్ధగా చదవండి, మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, అంతేగాని చాలా యోగవంతమైనటువంటి
ఇదిగానే ఉన్నది. మీకు మీ వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి చూసుకొని పరిశీలన చేసుకోండి, మీకు మేలే జరుగుతుంది గాక. అలాగే సినిమా వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. అలాగే రియల్ ఎస్టేటు వ్యాపార సంస్థల వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. కనుక మీ వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి చూసుకొని మీకు అనుకూలముగా ముందుకు వెళ్ళండి గాక, మీకు మేలే జరుగుతుంది గాక. అలాగే ఈ రాశి వాళ్లకు రెమెడీ ఏమిటి అనేటువంటిది వచ్చినప్పుడు నవగ్రహాలకు అభిషేకము చేసుకోవటము అనేటువంటిది ఉన్నది. మీ సౌకర్యాన్ని బట్టి చేసుకుందురుగాక. జయోస్తు. గురుగారు, అలానే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదము కలిసి సింహరాశి. ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యత 1, అగౌరవము 7. ఈ రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. మంచి ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరము అనేటువంటిది చెబుతున్నాడు. గృహ లాభాలు ఉంటాయి, గృహము వలన లాభాలు ఉంటాయి. కార్యజయం, ఏ కార్యము తలపెట్టినా జయమే కలుగుతుంది గాక. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు, శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఈ రాశి వాళ్లకు. సరే, తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో అయినా జరిగినా మనం వెళ్ళాలి, తప్పదు, కాస్త 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. కనుక శుభకార్యాలకు ధన వ్యయం అన్నాడు. పలుకుబడి పెరుగుతుంది గాక ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు. అలాగే శరీర బలం, శారీరక బలం పెరుగుతుంది. అంటే ఇంతకాలము చిన్నపాటి అనారోగ్యాలు అవి ఇవి చూపిస్తూ ఉండేటువంటి వాళ్లకు ఇక ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే గుర్తింపు రావటము, కీర్తి ప్రతిష్టలు పెరగటము, గుర్తింపు రావటము. అంటే ఓహో ఈయన మొన్నటిదాకా ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఈయన ఇది అనేటువంటి ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది గాక మీకు. ఇక రైతులకు చాలా అంటే చాలా బాగుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి సమయముగానే భావించాలి, మీకు చాలా మేలు జరుగుతుంది గాక. అలాగే సినిమా వాళ్లకు అనుకూలముగా ఉన్నది. సినిమా వాళ్ళకు మనం చూస్తున్నాం ఈ మధ్య కొంచెం సినిమా వాళ్ళ పరిస్థితులు అలాంటివి ఏమీ లేకుండా ఈసారి సంతోషంగా ఉండబోతున్నారు గాక సినిమా వాళ్ళు. అలాగే రియల్ ఎస్టేటు వ్యాపార సంస్థల వాళ్లకు మొట్టమొదటిలోనే చెప్పాను, వ్యాపారస్తులకు ఏ రాశి వాళ్ళకైనా బాగుంది ఈ సంవత్సరం. కనుక వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరము అని తెలియజేస్తున్నాను. వీళ్లకు రెమెడీ అని అంటే అమ్మవారికి అభిషేకము చేయిస్తే మేలు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏ అమ్మవారైనా పర్వాలేదు గాక, ఏదో ఒక అమ్మవారికి అభిషేకం చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. జయోస్తు. అలాగే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి కన్యారాశి వాళ్లకు ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. ఆదాయము 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. ఇక్కడ 2 మాత్రమే వస్తే 11 రూపాయలు ఖర్చు పెట్టాలి కదా, ఏం బాగుంది అని అనుకోవచ్చు. కానీ అలా కాదు, యోగాలు ఏమిటి అనేది బట్టి కూడా మనం చూసుకోవాలి కదా. అందుకని వీళ్లకు ఈ సంవత్సరము ఎప్పటి నుంచో దీర్ఘకాలికముగా ఉండేటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోతాయి గాక, ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరము ఉంటారు. చిన్నపాటి ఇది కూడా రాదుగాక. వీళ్లకు తేజస్సు బలం పెరుగుతుంది గాక. ఇప్పుడు మీకే తెలుస్తుంది చూడండి, తేజస్సు ఎప్పుడొస్తుంది అంటే మనిషి ఎంతో ప్రసన్నతగాను నిత్యము దైవారాధన చేసేటువంటి విధంగాను ఉండాలి. ఏ చీకు చింత లేకుండా ఉండేటువంటి వాళ్ళకే తేజస్సు పెరుగుతుంది గాక. అంతే కదా, ఏదైనా సమస్య ఉంటే అందుకని తేజస్సు బలం పెరుగుతుంది. అభీష్ట కార్యసిద్ధి అన్నాడు. వీళ్ళకు ఏ అభీష్టమైతే ఉంటుందో ఆ కార్యము వీళ్లకు సిద్ధిస్తుంది, నెరవేరుతుంది గాక. రాజకీయాలలో జయం
ఈ రాశి వాళ్ళు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు అప్గ్రేడ్ కావటమో లేకపోతే ఇంకా కొంచెం మంచి పోస్టులోకి వెళ్ళటమో అలా గుర్తింపు వచ్చి ముందుకు వెళతారు గాక. గృహ నిర్మాణము కానీ కొనడము కానీ జరుగుతుంది గాక. ఈ రాశి వాళ్ళు ఒకవేళ ఇల్లు కొనుక్కోవడమా లేకపోతే కొన్ని స్థలం కొనుక్కొని కట్టివ్వటమా అనేటువంటి ఇదిలో ఉంటారు. రెండిట్లో ఏదో ఒకటి మొత్తానికి మేలు జరుగుతుంది గాక. అలాగే ధనధాన్య వృద్ధి అన్నాడు. ధనము ధాన్యము అంతా కూడా వృద్ధి చెందుతాయి ఈ రాశి గల వాళ్లకు అనేటువంటిది ఒకటి. అలాగే బంధుమిత్రులతో కలయిక, బంధుమిత్రులతో ఒకసారి కలవడం జరుగుతుంది. ఆ కలయిక ఒక ఉన్నతమైనటువంటి దానికి దారితీస్తుంది గాక. ఆకస్మిక ధనలాభం అంటాడు. అంటే అనూహ్యముగా మీరు ఊహించనిది, కన్యారాశి వాళ్ళు ఊహించనటువంటిది ఒకటి ఏదో వచ్చేటువంటి ఇది ఉంటుంది, ఎంతో కొంత వస్తుంది. విదేశీ పర్యటన, మాటకు విలువ, దీర్ఘకాలిక ఆశలు నెరవేరటం. చూడండి, ఇవి జరుగుతాయి అన్నమాట. దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకొని ఉంటారు, నాకు ఇది కావాలి, ఇటువంటిది కావాలి అనేటువంటివి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు నెరవేర్చుకుంటారు గాక కన్యారాశి వాళ్ళు. అలాగే రైతులకు చాలా బాగున్నది ఈ సంవత్సరము. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు, అతి ముఖ్యమైన వాళ్లకు సలహాదారులుగా ఉండి మీ యొక్క సలహా మేరకు మేలు జరిగింది అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటారు గాక. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్లకు కూడా చాలా బాగున్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం అని తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళు రెమెడీ చేసుకోవాల్సిండేటువంటిది ఏమిటయ్యా అంటే ఆంజనేయ స్వామికి, పంచముఖ ఆంజనేయ స్వామి కావచ్చు, మామూలు ఆంజనేయ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. గురుగారు, అలానే ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అగౌరవము 7. చాలా బాగుంది. వీళ్ళకు ఈ సంవత్సరం ఆరోగ్యము బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మనం ఏదైనా ఇప్పుడు ఏది కావాలన్నా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, కనుక ఆరోగ్యం బాగుంటుంది. జయం అన్నింటా, అన్ని రకాల విషయాలలోనూ వీళ్లకు జయమే కలుగుతుంది గాక. అభీష్ట సిద్ధి, వీళ్ళు ఏదైతే అభీష్టం వీళ్ళ కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేర్చుకుంటారు. అలాగే తేజస్సు పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు, తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంది. అలాగే సూక్ష్మ బుద్ధి, సరైనటువంటి సమయానికి బుద్ధితో ప్రవర్తిస్తారు వీళ్ళు. బుద్ధి కుశలతతో దాన్ని అనుకూలం చేసుకుంటారు. అలాగే భూమి లాభాలు, వీళ్ళ గోవుల వల్ల భూమి వల్ల వీళ్లకు లాభాలు ఎక్కువగా ఉంటాయి గాక. అలాగే శత్రువులు మిత్రులు అయ్యేటువంటి ఇది కూడా ఉన్నది వీళ్లకు, ఈ రాశి వాళ్లకు. అలాగే విదేశీ ప్రయాణాలు, ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపార పరంగా రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాళ్ళకి కావచ్చు, ఈ సంవత్సరం మళ్ళీ విదేశీ ప్రయాణం అనేటువంటిది ఉంటుంది. గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేయటం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరం. అంటే ఏదో ఒకటి ఖచ్చితముగా, లేదు స్థలము ఉంటే ఇల్లు కట్టుకోవడమైనా సరే, ఏదో ఒకటి సొంత ఇల్లు అనేటువంటిది ఏర్పడుతుంది గాక ఈ సంవత్సరం. అలాగే రైతులకు చాలా అంటే చాలా బాగుంది. రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. అలాగే సినిమా వాళ్లకు చాలా బాగుంది. వ్యాపార సంస్థలకు అత్యంత యోగదాయకముగా అనుకూలముగాను ఉన్నదిగాక. మీ వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి చూపించుకోండి, మేలు జరుగుతుంది మీకు. తర్వాత రెమెడీ, ఈ రాశి వాళ్లకు రెమెడీ చెప్పాలి అని అంటే అమ్మవారికి ఒడిబియ్యము పెట్టటము అనేటువంటిది చాలా యోగవంతమైనటువంటి విషయం.
ఎక్కడ ఏ అమ్మవారికైనా సరే మీకు అనుకూలమైనటువంటి అమ్మవారికి కాస్త ఒడిబియ్యం అది పెట్టండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం వృశ్చిక రాశికి ఎలా ఉండబోతుంది? శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ నుండి వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 3. బాగుంది. చేసే పనిలో అభివృద్ధి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది గాక. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఎప్పటి నుంచో చేస్తున్నాము, మాకేమిటో ఎదుగు బొదుగు లేదు అని ఆలోచనతో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితంగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో సుఖం అనేటువంటిది దొరుకుతుంది గాక. సంపదలు కలుగడం, సంపదలు మీరే సృష్టించుకుంటారు, మీరే తీసుకోగలుగుతారన్నమాట. సాహసాలు చేస్తారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అలాంటి కొన్ని సాహసాలు చేస్తే కానీ డబ్బు మనకు రాదు అనే అభిప్రాయంతో సాహసాలు చేసేటువంటి తత్వం కూడా ఉంటుంది. అలాగే స్థానచలనం, ఉన్న చోటు నుంచి చలనం అయ్యేటువంటి ఇది ఉన్నది. అలాగే పశులాభం, వస్తులాభం, సుగంధ ద్రవ్యాల యొక్క లాభం అన్నాడు. సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది గాక ఈ సంవత్సరం. అలాగే కొంచెము మీరు కొంచెం శత్రువులతో జాగ్రత్తగా ఉంటే మీకు మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సూచనప్రాయముగా. అలాగే రైతులకు చాలా బాగుంది. విద్యార్థులు కొంచెం చాలా బాగా కష్టపడి చదవాలి. కొంచెం అలా బాగా కష్టపడి చదివితే మేలు జరుగుతుంది మీకు. అలాగే వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. సినిమా వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. రియల్ ఎస్టేటు వ్యాపార సంస్థల వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది ఈ సంవత్సరము. ఇక వీళ్ళు రెమెడీ చేసుకోవాలి ఏమిటి అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోండి, అభిషేకం చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం ధనుర్రాశికి ఎలా ఉండబోతుంది? ఈ శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ నుండి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 6, అగౌరవము 3. దీర్ఘకాలిక పనులు కావటం అంటాడు. వీళ్లకు ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పనులు ఇప్పుడు జరుగుతాయి ఈ సంవత్సరము అని దాని అర్థం. అలాగే ధనలాభం, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది గాక. వీళ్ళు కొంచెం బాగా శ్రమపడి చేసుకోగలిగితే ఐశ్వర్యము బాగా అనుగ్రహిస్తుంది మీకు. ప్రయత్న కార్య సిద్ధి, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తారో కార్యక్రమం గురించి అవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయిగాక. అలాగే స్థిరబుద్ధి, ఇంతకు ముందులాగా ఏం చేద్దాములే బా అని అనుకోవడము, మళ్ళీ చేద్దామనుకోవడము, మళ్ళీ ఏం చేస్తాములే అనుకోవడం ఇలా ఉంటుంది. అంటే చంచలమైనటువంటి బుద్ధి పోయి ఇప్పుడు ఒకటి నేను చేసే తీరాలి అనేటువంటి సంకల్ప బలముతో స్థిరబుద్ధి ఏర్పడుతుంది గాక. విదేశీ పర్యటన ఉంటుంది. ఉద్యోగాలలో అప్గ్రేడ్ కావడం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఒకటి గొప్ప యోగం. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే అప్గ్రేడ్ అవుతుంది గాక తప్పకుండా. అలాగే స్థానచలనము కలుగుతుంది గాక. అలాగే సొంత ఇల్లు కానీ స్థలము కానీ చేసుకోవడం అనేటువంటిది తప్పకుండా వీళ్లకు మేలు జరుగుతుంది గాక. అలాగే వ్యాపారస్తులకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగున్నది. సినిమా వాళ్లకు చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు అత్యంత అనుకూలముగానే ఉన్నదిగాక. తర్వాత వీళ్ళు రెమెడీ చేసుకోవాలి ఏమిటి అని అనుకుంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము కానీ లేదా షిరిడీ సాయిబాబాను ఆరాధించడము కానీ చేసుకోగలిగితే వీళ్లకు చాలా మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం మకరం రాశి వారికి ఎలా ఉండబోతుంది?
ఈ శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి మకర రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవం 6. వీళ్లకు ఉన్న చోటే మేలు జరగటం. ఈ రాశి వాళ్లకు ఎక్కడైతే ఉన్నారో ఎక్కడికో వెళ్ళాలి చేయాలి అనేటువంటిది పెట్టుకోకండి. ఉన్న చోటనే మీకు మేలు జరుగుతుంది గాక. నిదానముగా కార్యజయం అన్నారు. మనం మొదలు పెట్టంగానే మనకు జయం కలగలేదే అని నిరాశ నిస్పృహలకు లోను కావద్దండి. తప్పకుండా నెమ్మదిగా మీకు జయమే కలుగుతుంది గాక. అలాగే శ్రమతో కూడినటువంటి లాభం, కొంచెం లాభం రావాలి అంటే బాగా శ్రమ చేయాలి, శ్రమపడాలి. ధనలాభం అన్నాడు. ఎక్కువ లేకపోయినా ఎంతో కొంత అయితే మీకు ధనలాభం చేకూరే అవకాశం ఉన్నది. సంతాన సౌఖ్యం, సంతానము గురించి మీరు సంతోషించేటువంటి విధముగా ఉంటుందిగాక. తలపెట్టిన కార్యక్రమాలు జయము కలుగుతాయి. ఏది మీరు అనుకున్నా అంటే ఆచితూచి అడుగు వేసి ఒక కార్యము అని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కార్యము ఖచ్చితంగా మీకు నెరవేరుతుందిగాక. పై అధికారుల అండదండలు ఉంటాయి. పైన ఉండేటువంటి అధికారులు మీకు అనుకూలిస్తారుగాక. జాగ్రత్తగా మాట్లాడడం. కొత్తవారి పరిచయాలు జరుగుతాయి, మీకు మేలే జరుగుతుంది గాక. చివరికి కొత్తవాళ్ళు కదా వీళ్ళు, ఎలాంటి పరిచయమో ఏమో అని మీరు ఎక్కడ అనుకోనక్కర్లేదు, కానీ మీకైతే మేలు జరుగుతుంది గాక. ఇక రైతులకు చాలా బాగుంది. విద్యార్థులు కొంచెం ఎక్కువగా బాగా శ్రమపడి చదవాలి. కొంచెం తదేక దృష్టితో చదివితే గనక విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఆ తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకోండి, మేలు జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. వీళ్లకు రెమెడీ ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువుకు అభిషేకము చేయించండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది? ఈ శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ నుండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనిష్ఠ నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవం 6. వీరికి ఈ సంవత్సరము కీర్తి పెరగటము, కీర్తి పెరుగుతుంది. ధనలాభం, ధనము లాభించేటువంటి ఇది ఉన్నది. అన్నింటా శుభ ఫలితాలు వర్తిస్తాయి. వీళ్ళు ఏ పని అనుకున్నా శుభ ఫలితాలే ఉంటాయిగాక. ధర్మకార్యాలు చేయటము, ధర్మకార్యాల్లో పాల్గొనడము కానీ ధర్మకార్యాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకూలతలు ఉన్నాయి ఎక్కువగా. ఆరోగ్యం చాలా బాగుంది. అన్ని రకాల అనుకూలతలు కూడా పెరుగుతూ ఉన్నాయి వీళ్లకు. శత్రువులు మిత్రులు అవుతారు. శత్రువులు సైతం మళ్ళీ వీళ్ళను ఆశ్రయించేటువంటి విధముగా ఉండబోతున్నారు. మానవత్వం చాటుకుంటారు. వీళ్ళు 4 చోట్ల ముఖ్యమైనటువంటి చోట్ల ఉండి మానవత్వాన్ని చాటుకునేటువంటి దిశగా ఉంటారుగాక. మీ మీద ఉన్న దురభిప్రాయాలు పోతాయి. మీ మీద ఏవైనా చిన్నపాటి దురభిప్రాయాలు అవి ఇవి పెట్టుకొని ఉంటే మీకు కావాల్సిన వ్యక్తులలో అవన్నీ కూడా తొలగిపోతాయి అని పట్టుదలతో సాధిస్తారు. ఏదైనా సరే పట్టుకున్నారు అంటే ఈ రాశి వాళ్ళు పట్టు వదలడం కష్టం. అలా అన్నీ అనుకూలిస్తాయి గాక. అలాగే రైతులకు చాలా బాగుంది. విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. ఇక రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే నవగ్రహాలకు అభిషేకము చేయించండి, చాలా మేలు జరుగుతుంది గాక మీకు. అలాగే గురుగారు, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ శోభకృతనామ సంవత్సర ఉగాది పండుగ నుండి మీనరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 2. వీళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉంటుంది ఈ రాశి వాళ్లకు ఇప్పుడు. అయినా స్వల్ప ధనలాభం, ఎంతో కొంత ధనలాభం అనేది ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగానే ఉంటాయి. అలాగే ధర్మకార్యాలు చేయటము కానీ వీళ్ళు, అలాగే మానసికమైనటువంటి ఆనందము పొందుతారు. అలాగే గతంలో శుభకార్యాలు గృహములో శుభకార్యాలు చేస్తారు. కృషి ఎక్కువగా చెయ్యాలి. అంటే ఏదైనా ఒక పని అని అనుకున్నప్పుడు దాని మీద కృషి కొంచెం ఎక్కువగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశి వాళ్ళు. స్థానచలనము అయ్యేటువంటి ఇదిగా ఉన్నది. అంటే మంచి చోటికే వెళ్ళవచ్చునుగాక. కార్యజయం, ఏదైనా ఒక కార్యము అని అనుకుంటే అది మీకు కొంచెం నెమ్మదిగానైనా మీకు జయమే కలుగుతుంది. అందులో కొన్ని యోగాలు కలిసొచ్చేటువంటి విధముగా ఉన్నది ఈ సంవత్సరము. ఎందుకంటే మిగతా గ్రహాలు కొన్ని అనుకూలిస్తున్నాయి కనుక ఏలినాటి శని ప్రభావము ఉండినను యోగాలు కొన్ని కలిసొచ్చేటువంటి విధముగా ఉన్నాయి. ఈ రైతులకు బాగున్నది, విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది, రాజకీయ నాయకులకు కూడా అత్యంత అనుకూలముగానే ఉన్నది. మీ వ్యక్తిగత జాతకాలకు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మామూలుగా వ్యాపార సంస్థలు, వ్యాపారానికి అనుకూలంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా బాగుంది కాక. వీళ్ళు కూడా నవగ్రహ పూజ చేస్తేనే మేలు జరుగుతుంది గాక. జయోస్తు.